జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై కళా ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలతో జనగామ జిల్లా కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓ వైఆర్జీ కేర్ సహకారంతో కళారంజని సందీప్ కళా బృందం ద్వారా సముద్రాల శివునిపల్లి ఘనపూర్ బస్టాండ్లో పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్ఐవి వ్యాధి 4 కారణాల ద్వారా వస్తుందని, 1 రక్షణ లేని సెక్స్, 2 కలుషితమైన రక్త మార్పిడి, 3 కలుషితమైన సూదులు సిరంజిలు, 4 తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డకు వస్తుందని తెలిపారు. హెచ్ఐవి అంటువ్యాధి కాదని 4 కారణాల వల్ల మాత్రమే వస్తుందన్నారు. సుఖ వ్యాధులు ఉన్నోళ్లకు హెచ్ఐవి వ్యాధి వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. సుఖ వ్యాధులు ఉన్నోళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలని సూచించారు. హెచ్ఐవి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, యువకులు దీని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను మానసికంగా హింసించకుండా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తే వారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉందన్నారు. కళాకారులు పాటలు, పల్లె సుద్దులు, నాటకాలు, ఉచిత హెల్ప్ లైన్ నంబర్ 1097 గూర్చి అవగాహన కల్పించారు. ప్రఖ్యాతలున్నా గానీ ఆరోగ్యం లేకపోతే అన్ని సున్నా అన్న సంగతి మొన్న కరోనా వచ్చినప్పుడు మనకు తెలిసింది. కాబట్టి మరి ఈనాడు అసలైన ఆస్తిపరుడు, అసలైన సంతోషపరుడు అంటే ఆరోగ్యంగా ఉన్నవాడే. మారుతున్న కాలానుగుణంగా ఈనాడు తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కలుషితమైపోయినాయి. కాబట్టి ఈనాడు ఒక 45 కూర్చొని మాట్లాడుకుంటే అన్న ఒక 2-3 షుగర్ తోటో బీపీ తోటో బాధపడుతున్నారు. ఇలా నానా రకాల దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్నారు. కాబట్టి ఈ దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటైన హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి. ఈనాడు హెచ్ఐవి అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ఈ హెచ్ఐవి వ్యాధి గురించి మాకెందుకని చెప్పి పట్టించుకోకపోవడం వల్ల ఈనాడు చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25,000 పైచిలకు వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే ఒక్కసారి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, హెచ్ఐవి వ్యాధి మీద అవగాహన లేకపోవడం వల్ల, దీని మీద ఆలోచన చేయకపోవడం వల్ల, దీని గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల ఈనాడు చాలా మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువకులు ఈనాడు దేశానికే వెన్నెముక లాంటి యువకులు ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే కారణం ఏంటంటే దీని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లనే. హెచ్ఐవి వ్యాధి ఎట్లా వస్తుంది అని కనుక మనం ఆలోచన చేస్తే ఇది కేవలం 4 రకాలుగా వస్తుంది. ఒకటి అసురక్షితమైన లైంగిక సంబంధాల ద్వారా, అంటే ఒక భర్త ఒక భార్య అనే సాంప్రదాయాన్ని పక్కన పెట్టి పరా స్త్రీలతోటి కనుక, పరా పురుషులతో కనుక కాండం లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే 100కి 100% ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నది. రెండవది కలుషితమైన సూదులు సిరంజీలు, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు. ఒకవేళ వ్యాధి ఉన్న వ్యక్తి కనుక సూదేసి అదే సూది మార్చకుండా మంచి వ్యక్తికి ఇస్తే వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎట్లాగో మనం డబ్బులు ఇచ్చి సూదులు వేసుకున్నాం కాబట్టి వాడి పడేసే సూదుల్నే వాడాలి. మూడవది కలుషితమైన రక్త మార్పిడి, అంటే ప్రమాదవశాత్తు రక్తం అవసరం అయితే యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం అవసరం పడతా ఉంటుంది. లేకపోతే ఒక తల్లి డెలివరీ టైంలో రక్తం అవసరం పడతా ఉంటుంది. ఈ మధ్య చాలా మంది మహిళా తల్లులకు ఒక 2-3 కాన్పు తర్వాత వాళ్ళకు రక్తం తక్కువైపోయి ఈనాడు చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు, రక్తాన్ని ఎక్కించుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలలో ఎవరి రక్తాన్ని పడితే వారి రక్తాన్ని ఎక్కించుకోకుండా గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకుల్లోనే రక్తాన్ని ఇవ్వాలి, గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకుల్లోనే రక్తాన్ని తీసుకోవాలి. ఇక 4వది తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే ఆమె గర్భం దాల్చితే కడుపులో ఉన్న బిడ్డకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి గర్భం దాల్చిన ప్రతి తల్లి కూడా అన్ని పరీక్షలతో పాటు హెచ్ఐవి రక్త పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ ఆమెకు ఉన్నట్టుగా కనుక తేలితే కడుపులో ఉన్న బిడ్డను కాపాడడానికి మందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి గర్భం దాల్చిన ప్రతి తల్లి కూడా ఆరోగ్య కేంద్రానికి పోయి రక్త పరీక్ష చేయించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ 4 రకాలుగా తప్ప హెచ్ఐవి ఉన్న వ్యక్తితోటి మాట్లాడినా, ఆయనతో షేకాన్ని తీసుకున్నా, ఆయన వేసుకున్న బట్టలు మనం వేసుకున్నా, ఆయన తిన్న ప్లేట్లో మనం అన్నం తిన్నా, ఆయన తాగిన గ్లాసులో మనం నీళ్లు తాగినా, ఆఖరికి ఆయన వాడిన మరుగుదొడ్లు మనం వాడిన ఈ వ్యాధి రాదు. కాబట్టి ఇది అంటు వ్యాధి కాదు, ఇది అంటించుకుంటే వచ్చే వ్యాధి. కాబట్టి ఈనాడు యువకులు హెచ్ఐవి వ్యాధి బారిన ఏ విధంగా పడుతుందో ఈ చిన్న పాటలు విందాం.